వాళ్ళంటే సమయం సరిపోదని నేను అన్ని చెప్పేస్తాను. ఏం చేశారట? లంచం ఇచ్చేశారు అధికారులకే. ఇక్కడ పని జరగనివ్వకండి, వారు మందిరం కట్టడానికి వీలేదు ఇక్కడ అని చెప్పేసి రాశారు. లంచం పెట్టారు. తప్పుడు ఉత్తరం రాశారు. దాంట్లో అన్ని తప్పులే రాశారు. ఏమని? అబద్ధాలు రాశారు. వీళ్ళు అహంకారులు, వీళ్ళు లోబడేవారు కారు, రాజులను అధికారులను ఎంత మాత్రం కూడా గౌరవించేవారు కాదు వీళ్ళు. కనుక రాజా, వీళ్ళు ఏ మాత్రము పని చేయటానికి వీల్లేదు, మీరు అనుమతించవద్దంటే ఆయన అన్యుడు, ఆయనకేం తెలుసు పాపం. ఆయన అన్నాడు, హై, అక్కడ పని ఆగదు, మందిరం ఎవరు కట్టడానికి వీలేదు చెప్పేసి ఆజ్ఞాపించేశాడు. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందో తెలుసా? దాదాపుగా 15 నుండి 16 సంవత్సరాలు పని ఆగిపోయింది. రాజు ఆజ్ఞాపిస్తే జరుగుతుందండి? భయపడిపోయారు అందరూ. రాజు ఆజ్ఞ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఓ పర్వతంలాగా కనబడుతుంది జెరుబ్బాబెలుకే. రాజు ఇచ్చిన శాసనము, వీరిచ్చేటువంటి వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా ఎట్లాగానే ఉంటే ఒక పర్వతం లాగా ఉంది. ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయా, ఎప్పుడు మందిరం కడతామని చెప్పేసి వీరు బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబెలు, పర్వతంలాగా కనబడుతున్నటువంటి ఏ పరిస్థితి కూడా నిన్ను ఆపలేదు. చదును భూమిగా నేను చేసేస్తాను. నీ శక్తి చాలకపోవచ్చు, నీ బలము చాలకపోవచ్చు, నీకు ఎవరు లేకపోవచ్చు, కానీ నా ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండి ఈ పని జరిగించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, అంతవరకు బాగానే ఉంది జెరుబ్బాబెలుతో మాట్లాడుతుంటే. మనకేంటి మరి ఇప్పుడు? అప్పుడు దేవుడు మాట్లాడాడు, పర్వాలే, మందిరం ఆగిపోయింది. దేవుడు జకర్యాను లేవనెత్తి జకర్యాకు దర్శనంలో ఇస్తూ మాట్లాడుతున్నాడు జెరుబ్బాబెలుతో. జెరుబ్బాబెలు ఒక గవర్నరు, ఒక అధికారిగా వచ్చాడు. యెహోషువ దేవుని మందిరములో పనిచేసే ప్రధాన యాజకునిగా వచ్చాడు. వీరిద్దరూ పని జరిగించాలి, ఈ ఇద్దరు ప్రజలను సిద్ధపరచాలి, వీరిద్దరు మందిరం కట్టాలి. దేవుని బిడ్డలారా, కిందకి వెళ్తే అంటాడు, ఏ చేతులైతే ఈ మందిరానికి పునాది వేశాయో ఆ చేతులే, అనగా ఆ జెరుబ్బాబెలు చేతులే ఆఖరి రాయి కూడా పెడతాయి, ముగించేస్తాయని చెప్పేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంత ధైర్యం వస్తుందండి? నువ్వు ప్రారంభించిన పని ఆగిపోదు, అంతటితో ఆగిపోదు, నీవే దాన్ని ముగిస్తావు అని చెప్పేసి దేవుడు మాట్లాడగా ఎంత ధైర్యం వస్తుంది మనకి. జెరుబ్బాబెలుకు ధైర్యం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచించుతున్నటువంటి జకర్యాకు సంతోషం కలిగింది, ఈ మాటలు వింటున్నటువంటి యెహోషువకు సంతోషం కలిగింది. మనకేంటి అయితే? ఇప్పుడు మనకేంటండి? మనకేంటి?